ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి 62వ జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరై శిబిరాన్ని పరిశీలించారు. ముందుగా టికెట్ చేసి మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జివారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించగా అవసరమైన వృద్ధులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు కేవలం కార్యక్రమాన్ని దగ్గర మేము ఊహించిన దానికంటే కార్యక్రమానికి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మాకు అభినందనలు తెలియజేయడంతో ఎన్నికల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది 3 లక్షల మంది విద్యార్థుల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని ముందుకెళ్తుంది. మనకి ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి సానా సతీష్ బాబు గారికి ఏలూరు ప్రజల తరఫున, మా ఏలూరు టీం తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. మన మధ్యన పవర్ ఉంది. ఆదివారం సాయంత్రం ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు? మరి ఆయన మద్రాసు నుంచి వచ్చిన తర్వాత మరి మేము రోజు విజయలక్ష్మి సెంటర్ లో 6 గంటల ప్రయాణం సాగింది. మరి ప్రతి విషయంలో కూడా ఏ మీటింగ్ వచ్చినా అప్పుడు మా వయసు ఆయన దగ్గరికి ఒక సహాయం కోసం వస్తే అది ఆయన భగవంతుడు కల్పించిన అదృష్టంలో భావించి ఆయన సేవ చేశాడు. రెండవది, మాట ఇస్తే ప్రాణం పోయినా ఆయన తప్పేవాడు కాదు. ఈ 2 పాటించడం వల్లే, అంతే తప్పితే ఆయన ఎటువంటి రాజకీయం చేయలేదు. ప్రజలతో ఉన్నాడు, ప్రజలకు సేవ చేశాడు. అందుకే ఆయన ఒక సినిమాలో ఒక తల్లి అంటది ఒకటిని, అదే బతుకుతో ఎలా బతికామని కాదు, సేవలో ఎంత గొప్పగా చచ్చిపోయామన్నదే మనిషికి చాలా ముఖ్యమని. అది బుద్ధి చూశాకే నాకు అర్థమైంది. అంటే మనిషి చనిపోతే కూడా ఇంత గొప్పగా ఉంటుందా? ఇన్ని వేల మంది నా కళ్ళతో నేను ఎప్పుడు చూడలేదు. అటువంటి బుద్ధి చూసిన తర్వాతే నాకు అనిపించింది. అందువల్లే నేను ఎక్కువగా బుద్ధి 30 సంవత్సరాలు ఆయనతో, చంద్రమే 90 అయినా కానీ ఎక్కువ నేను ఆయన తెలిసిన వ్యక్తిగా, ఆయనతో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఆయనతో ప్రయాణం ఏ ఒక్క రోజు కూడా నేను ఇబ్బంది పడలేదు. ప్రతి ఒక్కరు పక్కన వాళ్ళు కూడా చాలా సంతోషంగా చూసేవాళ్ళు. బాగా కనిపిస్తుందా? ఓకేనా? జీ లలిత ఏమన్నా జీ శ్రీనివాస్ ఇలా 43 ఏళ్ళు బాగుందా? చాలు చాలు అక్కడికి ఇంకోటి వస్తే సరిపోద్దా? పేరండి ఇంకా పిలవ ఇక అయిపోయింది 4. ఓకేనా? చాలా అన్నారు మీరు ఇచ్చేయండి. మహాలక్ష్మియా? మహాలక్ష్మి ఫస్ట్ పిలిచారు. లక్ష్మీదేవి ఇటు తిరిగమ్మా, ఇటు తిరుగు. ఫస్ట్ నువ్వు మహాలక్ష్మి అని నిన్ను పిలిచావు. లక్ష్మీదేవి అనుకుంటూ వచ్చారు తల్లి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే బాగా మణి రేష్మా ఓకే
వేదిక నిలిచిన పెద్దలకు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్నయ్యతో అంటే రాజకీయంగా నేను ఆ రోజుల్లో దేంతో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. ఏదైనా వీళ్ళతో నాకు సన్నిహితంగా ఉండే వాళ్ళతో కాస్త మాట్లాడి పంపించేయటమే తప్పితే అంత డీప్ గా నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే అన్నది వస్తున్నప్పుడు మనం ఎందుకు దాంట్లో నాకు ఎప్పుడు కూడా ఫ్యామిలీలో ఇంకొకరు అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అనేది. ఇప్పుడు నేను ఏదైతే ఇది నా ఫ్యామిలీలో ఇంకొకరు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉండటో అప్పుడు బుజ్జన్ ఉన్నప్పుడు కూడా నేనేం కల్పించుకునేవాడు నేను కాదు. కాబట్టి బుజ్జన్తో కిరణ్ భయ్య, జావేద్ భయ్య ఇద్దరు ఉండేవాడు. ఆ ఇద్దరు భయ్యాలు కూడా సొంత అన్నదమ్ముల్లాగానే ఉండేవారు డెఫినెట్ గా బుజ్జి గారితో. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రయాణం బుజ్జన్ ఉన్నంతసేపు అదే విధంగా, అదే అన్ను కూడా చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనతో అనుబంధాన్ని ఆ విధంగా సాగించారు. వీళ్ళందరూ నాకు పరిచయం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా వీళ్ళతో నేను రాజకీయ విషయాలు అనేది నేను చర్చించలా. అనుకోని పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే బుజ్జన్న ఆ రోజున మీ అందరికీ అండదండలుగా ఉన్నారు అని అనుకున్నారు, లేని నోట్లను బుజ్జన లేకపోతే 2 బుజ్జనలు ఉన్నట్టుగా చెయ్యాలనే ఉద్దేశంతో నేను నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటున్నాను. ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య తీర్చగలిగింది అయితే ఇమీడియట్ గా తీర్చడం, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు రెండోసారి రాకోకుండా మళ్ళీ ఆ పని అయిపోయేటట్టుగా మనం చేయడం అనేది కృతనిచ్చి ఉంటుంది. నాతో పాటు నేను ఒక టీంని ఏదైతే పెట్టుకున్నానో అందరూ కూడా ప్రజాసేవలో నిమగ్నమైన వాళ్ళు, వాళ్ళతో ఓర్పుగా సహనంగా ఏదైతే చెప్పగలిగే వాళ్ళు, వాళ్ళందరూ కూడా నిరంతరం ఆఫీసులో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నా వర్క్, నా టీం వర్క్ చేయడం వల్లే ప్రజలతో ఇంత మమేకం అవడం అనేది జరిగింది. ఈ రోజున ఏదైతే సానా సతీష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం కళ్ళజోళ్ళు పంపిణీ పెడతారున్నారు, అప్పుడు కిరణ్ ఏదైతే ఒక సభ్యుడిగా ఆయన మేము ఏలూరు జిల్లా నుంచి పెడతానని చెప్పాం. అది గ్రాండ్ సక్సెస్ గా ఏదైతే స్కూల్ పిల్లలందరికీ కూడా 2000 మందికి కూడా కళ్ళజోళ్ళు అందించడం జరిగింది. దానిలో భాగంగానే పెద్దలకు కూడా ఒక 200 మందికి మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ టెస్టులన్నీ చేసి వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు ఇవ్వాలని చెప్పి కిరణ్ ఎప్పటి నుంచో, ఎందుకంటే 2 నెలలు లేట్ అయింది, అనుకోకుండా 15 రోజుల క్రితమే బుజ్జన్న పుట్టినరోజు నాడు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నాతో ఒక ఆలోచన చేశారు. డెఫినెట్ గా పెడదాం, అదే రోజున పెడదాం, వాళ్ళందరికీ కూడా గుర్తుంటుందని చెప్పి ఈ రోజున పెట్టడం జరిగింది. మీరు ఒకటే ఆలోచించాలి, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏలూరు నియోజకవర్గంలో ఎన్ని సేవా కార్యక్రమాలు జరిగినాయి అనేది మీరు అందరూ కూడా చూడాలి. 19 నుంచి 24 వరకు కనీసం మంచినీటి కేంద్రం కూడా ఎప్పుడు 5 సంవత్సరాలు ఎక్కడ చూడాలి, ఎవరు కూడా మజ్జిగ కేంద్రం కానీ మంచినీటి కేంద్రం కానీ. ఇవాళ ఏదైతే వేసవకాలం వచ్చిందంటే మీరు ఏ దిక్కు చూసినా కూడా ఆ విధంగా కనిపించేటట్టుగా వాళ్ళందరూ చేశారు. ఎక్కడైనా సరే అన్నదానాలు అవ్వచ్చు, సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, ఏదైతే దానం చేయడంలో కూడా ప్రజలను మమేకం అని చెప్పి వాళ్ళని కూడా ఎదురుకి తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఏది చేసినా సరే అది ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమం కూడా నేను రావుతున్నా. సేవా కార్యక్రమం ఉన్నది అంటే అది చిన్నదవని పెద్దదవని అటెండ్ అయ్యి అది ప్రజలకు ఉపయోగపడాలి అనేది ఉద్దేశంతోనే అది ఎన్ని కూడా చేస్తున్నాం. దాంతో దాతృత్వంతో చేసే వాళ్ళందరికీ కూడా సేవామూర్తులందరికీ కూడా ఈ సభా వేదికగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సానా సతీష్ గారు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో, ఎందుకంటే ఆయనకి నాకు సన్నిహితం ఏంటంటే ఆయన అత్తిల్లో పుట్టారు, స్వగ్రామం అత్తిలని ఆయన చెప్పారు. మా తాతయ్య గారు అత్తిల్లో పుట్టారు. దాంతో మా ఇద్దరికి అడాప్షన్ ఇద్దరు మర్చిపోయిన పరిస్థితుల్లో డెఫినెట్ గా ఏ విషయంలో ఉన్నా సరే సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడంలో ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా, అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాల దగ్గర ఏది పని ఉన్నా సరే చిన్నదైనా పెద్దదైనా సరే మాకు కూడా ఆయన చేసే దాంట్లో ఈ విధంగా ఉంది అని అంటే ఆయన చేసి పెడతంలో కానీ ప్రజలకి ఇది ఉపయోగపడుతుందంటే దాంట్లో సహకారం అందించడం కూడా ముందున్న సానా సతీష్ గారికి కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది.